భారతదేశ మార్కెట్‌లోకి బ్రాండెడ్ ఈవీ కంపెనీస్ ఇప్పుడు కొత్త మోడల్స్‌ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఈరోజు మన వీడియోలో భారతదేశ మార్కెట్‌లోకి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి, ఎలక్ట్రిక్ బైక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మీకు బజాజ్ కంపెనీ ఉంది. అంతేకాకుండా కొత్తగా తీసుకురాబోతున్న ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇలా కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అంటే మనకి మెయింటెనెన్స్ తక్కువ, ఖర్చు తక్కువ, పొల్యూషన్ కూడా తక్కువ వస్తుంది. సో దీంతో చాలా మంది కస్టమర్స్ ఈవీ వెహికల్ వైపు అడాప్షన్ తీసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి నెల కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు రాకెట్ వేగంతో దూసుకు వెళ్తున్నాయి. సో ఈ తరుణంలో కంపెనీస్ కూడా ఈవీ వెహికల్స్ మీద ఫోకస్ అయితే పెంచడం అయితే జరిగిందనమాట. అందులో భాగంగానే ఫస్ట్ మనకి ఏథర్ ఎనర్జీ కంపెనీ గురించి మాట్లాడుకుంటే, ఏథర్ కంపెనీ వాళ్ళు EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2026 సంవత్సరం ఆగస్ట్ 29వ తారీఖునైతే మార్కెట్ లో తీసుకొస్తామని ప్రకటించారనమాట. EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళ మాడ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్ఫామ్ ఎలా బిల్డ్ చేశారంటే, ఒకటే స్కూటర్ సంబంధించిన ప్లాట్ఫామ్ ఉంటుంది. బట్ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఆధారంగా 3 kWh కానివ్వండి, 4 kWh కానివ్వండి, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది చేంజెస్ అది చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా పొజిషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అటు అగ్రెసివ్ కావాలా, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ కావాలా అనేది కూడా ముందుగానే డిసైడ్ చేసి ఒకే ప్లాట్ఫామ్ అయితే స్కూటర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటిదే EL01 ప్లాట్ఫామ్ ని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన లాంచ్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 29వ తారీఖున అయితే ఈ స్కూటర్ మార్కెట్ లో తీసుకొస్తామని చెప్పారు. బట్ యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే మాత్రం అయితే రివీల్ చేయలేదు. మీరు గమనించవచ్చు, ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒకటేమో స్కూటర్ డిజైన్ ఎలా ఉంది, ఇంకోటి చూసుకున్నట్లయితే కాస్త మ్యాక్సీ స్కూటర్ టైప్ డిజైన్ ఉంది, ఇంకోటి కాస్త స్పోర్టీ లుక్ డిజైన్ తో ఉంది. సో ఇలాగా ఒకటే మాడ్యూల్ లో డిఫరెంట్ స్కూటర్స్ అయితే డిజైన్ చేసుకుని తీసుకురావచ్చు అనమాట. అలానే ఇందులో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉందని చెప్తున్నారు. ఇంకా ఇతర ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే లభిస్తాయి అనమాట. చాలా తక్కువ టైంలోనే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఇక తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ అనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ రోజు వరకు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే మార్కెట్ లో అందిస్తున్నారు. బట్ ఇప్పుడు అదే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ ని కూడా మార్కెట్ లో తీసుకొస్తానైతే ప్రకటించారనమాట. సో వీళ్ళు రెండు మోడల్స్ ని, వీళ్ళ బాక్సర్ మోడల్ ని ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొస్తామని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది బజాజ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ బాక్సర్ అయితే కాదు. సో కొన్ని చైనా సంబంధించిన కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ బాక్సర్ సంబంధించిన డిజైన్ తీసుకుని దాన్ని రెట్రోఫిటింగ్ చేసిన కొన్ని బైక్ ఇమేజెస్ అయితే మీకు అయితే చూపిస్తున్నారు అనమాట. రెండోది చూసుకుంటే పల్సర్ ఎలక్ట్రిక్ బైక్ ని కూడా బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో మరి దీనికి లాంచ్ టైమ్ లైన్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2027 లో ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే 2027 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2028 సంవత్సరం మార్చ్ 31వ తారీఖు ఈ డేట్ లో ఎప్పుడైనా కూడా బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది అనమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే, ఇనీషియల్ గా ఈ బైక్ ని ఓవర్సీస్ మార్కెట్ అంటే యూరోప్ మార్కెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. అక్కడ బైక్ మార్కెట్ బాగా ఉండడం వల్ల అక్కడ ఈ బైక్స్ ని తీసుకొచ్చిన తర్వాత వాటి యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా భారతదేశ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైక్స్ అయితే బజాజ్ కంపెనీలు తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. సో మంచి విషయం అంటే బజాజ్ నుంచి ఇప్పుడు స్కూటరే కాదు, త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మూడో కంపెనీ చూసుకున్నట్లయితే హోండా కంపెనీ వాళ్ళు అనమాట. రీసెంట్ గానే హోండా కంపెనీ వాళ్ళు భారతదేశంలో తమ యొక్క ఫ్యూచర్ వెహికల్స్ ఏం తీసుకురాబోతున్నాం అని చెప్పి ఒక వాళ్ళ యొక్క టైమ్ లైన్ అయితే రివీల్ చేస్తారనమాట. ఈ వెహికల్స్ తీసుకొస్తాను ఒక 10 వెహికల్స్ అయితే చెప్పారు. సో అందులో వన్ ఆఫ్ ది వెహికల్ ఏంటంటే QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి హోండా కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొస్తానని చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ స్కూటర్ డిజైన్ ఏదైతే ఉందో కాస్త QC1 స్కూటర్ డిజైన్ పోలినట్టు ఉంటుంది, బట్ డిఫరెంట్ గానే ఉంటుంది అనమాట. LED లైటింగ్ కానివ్వండి, కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. అలానే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేక్ అయితే లభిస్తుంది అనమాట. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, అలానే మీకు LED లైట్స్, టర్న్ లైట్ ఇండికేటర్స్, అలానే ఇక్కడ హోండా బ్యాజింగ్ తో మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. అలానే మీకు ఫ్లాట్ ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇందులో వీళ్ళు 32 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఈ స్కూటర్ లో అందిస్తామని చెప్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే
బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఈ స్కూటర్ అయితే యూస్ చేస్తున్నారు. డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా లభిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ గా ఈ స్కూటర్ టాప్ సీట్ డీటెయిల్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు అనమాట. అలానే స్కూటర్ ముందు భాగంలో TFT డిస్ప్లే అయితే లభిస్తుందని చెప్తున్నారు. టర్మేటర్ నావిగేషన్ కానివ్వండి, USB పోర్ట్ కానివ్వండి, లేకపోతే బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభిస్తాయని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 40 నిమిషాల టైం పడుతుందని చెప్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయంలోనే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 145 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. హోండా కంపెనీ నుంచి వస్తున్న లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది అనమాట. ఇప్పటివరకు హోండా సంబంధించిన QC1 ఈ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చినప్పటికీ వాటితో పోల్చుకున్నట్లయితే హైయెస్ట్ సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఇది సర్టిఫైడ్ రేంజ్ 145 కాబట్టి డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 100 to 120 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. బట్ అది మోటార్ పీక్ పవర్ ని బట్టి ఆధారపడి అయితే ఉంటుంది అనమాట, రేటెడ్ పవర్ ని బట్టి. బట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే హోండా కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఈ సంవత్సరం ఎండింగ్ కానీ 2027 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యమహా కంపెనీ నుంచి కూడా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రాబోతుంది అనమాట. సో యమహా నెక్స్ట్ జెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరంగా చూసుకున్నది యమహా సంబంధించిన పెట్రోల్ స్కూటర్ రేజ్ ఎడ్డార్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు గమనిస్తే ఇది యమహా రేజ్ ఎడ్డార్ సంబంధించిన పెట్రోల్ స్కూటర్ అనమాట. సో ఆ పెట్రోల్ స్కూటర్ డిజైన్ తోనే ఇంచుమించుగా అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ తీసుకొస్తున్నట్టుగా ఉంది. అంటే పెట్రోల్ స్కూటర్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇప్పుడు యమహా కంపెనీ అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ముందు సైడ్ చూసుకున్నట్లయితే LED హెడ్ ల్యాంప్స్, అలానే స్పోర్ట్ ఏరోడైనమిక్ డిజైన్ తో ఈ స్కూటర్ రాబోతుంది. అలానే కంఫర్టబుల్ లాంగ్ సీట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వెనకాల ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. అలానే ఈ స్కూటర్ లో మీకు మిడ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అయితే లభిస్తుంది అనమాట. ఇంతో పాటుగా మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ స్టార్ట్ వంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. అంటే కీ జస్ట్ మీరు మీ పాకెట్ లో ఉంటే చాలు, కీని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సర్టెన్ రేడియస్ లో ఉన్నప్పుడు ఈ స్కూటర్ ని మీరు లాక్ గానుండి అన్లాక్ వంటి అయితే చేసుకోవచ్చు. రిమోట్ ఇమ్మొబిలైజర్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు మీకు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. అలానే ఎక్కువ బూట్ స్పేస్ కూడా మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అయితే కంపెనీలు చెప్తున్నారు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో అఫీషియల్ టెక్నికల్ స్పెక్స్ అయితే మాత్రం యమహా కంపెనీ అయితే రివీల్ చేయాలి. జస్ట్ వీళ్ళ యొక్క డిజైన్ పేటెంట్ ని మాత్రమే భారతదేశంలో అయితే వీళ్ళు అప్లై చేశారు అనమాట. ఎగ్జాక్ట్ టైం లైన్ అనేది మాత్రం యమహా కంపెనీ అయితే ఇంకా రివీల్ చేయలేదు. 2026 సంవత్సరమా లేకపోతే 2027 సంవత్సరమా లేకపోతే 28 సంవత్సరం అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. బట్ ఒక విషయం ఏంటంటే యమహా కంపెనీ నుండి మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రాబోతుంది. ఇప్పటి వరకు ఉన్న 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కాకుండా ఇప్పుడు మరొక స్కూటర్ కూడా కస్టమర్స్ కి ఆప్షన్ కింద మారే అవకాశం ఉంది. ఇక చివరిగా సింపుల్ ఎనర్జీ కంపెనీ నుంచి సింపుల్ ఎనర్జీ వాళ్ళ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొస్తా అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్ తో ఈ స్కూటర్ అయితే వస్తుంది అనేది చెప్తున్నారు. సో ఇప్పటికే వీళ్ళ డిజైన్ పేటెంట్ అయితే అప్లై చేసినట్టు చెప్తున్నారు. మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అటాచ్మెంట్ లాంటివి కానివ్వండి, మీకు ఫ్రంట్ సైడ్ అనేది మీకు ఎలాగ ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళే లీక్ చేశారు ఆల్రెడీ. లాంగ్ సీటింగ్ తో మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. 12-inch ట్యూబ్లెస్ టైర్ తో ఈ స్కూటర్ అయితే రాబోతుంది. అలానే ఈ క్యామోఫ్లాగ్ డిజైన్ కూడా మీరైతే గమనించవచ్చు అనమాట. సో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళ ఫ్యామిలీ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో, అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్ ఉన్న స్కూటర్ ని సెప్టెంబర్ 2వ తారీఖున అయితే అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకొస్తానని చెప్తున్నారు అనమాట. సో ఈ స్కూటర్ లో మరి ఎగ్జాక్ట్ టెక్నికల్ స్పెక్స్ ని కూడా అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. బట్ బడ్జెట్ ని టార్గెట్ చేస్తూనే సింపుల్ ఎనర్జీ కంపెనీ మార్కెట్ లోకి స్కూటర్ తీసుకొచ్చే అవకాశం సుమారుగా 1,10,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయల ప్రైస్ ని టార్గెట్ చేస్తూ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ స్కూటర్ లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాగానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందా, కేవలం నార్మల్ ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకునే సపోర్ట్ ఉంటుందా అనేది మాత్రం ఇంకా డీటెయిల్స్ అనేది క్లారిటీ అయితే రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్ అయితే అగైన్ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఎటువంటి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు అనమాట. బట్ ఒక విషయం ఏదైతే ఉందంటే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కేవలం పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనే కాకుండా ఇక మీదట ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా టార్గెట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ సేల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేసినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇవి భారతదేశ మార్కెట్ లోకి రాబోతున్న కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో మీరు ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై వచ్చిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి ఛానల్ ఏ కనుక సే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.